ప్రజెంట్ తెలుగు సినిమా ఇండస్ట్రీతో పాటు ఇండియన్ వైడ్ గా మోస్ట్ అవైటెడ్ మూవీలలో SSMB 29 సినిమా మొదటి ప్లేస్ లో ఉంది. మహేష్ బాబు హీరోగా స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని దుర్గా ఆర్ట్స్ పతాకంపై KL నారాయణ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. రీసెంట్ గా హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో పూజా కార్యక్రమాలతో ఈ చిత్రం మొదలైంది. ఆఫ్రికన్ ఖండంలోని దట్టమైన అడవుల్లోని అందమైన లొకేషన్ లో ఈ చిత్ర షూటింగ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. దీనికి తగ్గట్టు ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తయింది. ఈ మధ్య ఈ చిత్రం గురించి రచయిత విజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ఇండియన్ సినిమాలో ముందెప్పుడు రాని సరికొత్త స్టోరీతో ఈ చిత్రం వస్తుందని చెప్పారు. అంతేకాదు ఈ చిత్రం ఇండియన్ సినిమా రూపురేఖలనే మొత్తం మార్చేస్తుందని చెప్పారు. దీంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అనే దానికంటే ఆకాశాన్ని తాకాయి అంటే బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే మహేష్ బాబు వంటి సూపర్ స్టార్ తో అడ్వెంచరస్ మూవీ అంటే ఈ సినిమా ఏ విధంగా ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. రాజమౌళి మైండ్ లో ఉన్న విజన్ కి గ్రాఫిక్స్ విజువల్ ఎఫెక్ట్ తోడైతే బాక్సాఫీస్ బద్దలడం ఖాయంగా కనిపిస్తుంది. అయితే ఈ సినిమాలో నెక్స్ట్ ఏంటి, రాజమౌళి తర్వాత స్టెప్ ఏ విధంగా ఉంటుంది, ఈ సినిమాలో నటించే నటీనటులు ఎవరు, ఎప్పుడు విడుదలవుతుంది అనే విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. గత నెలలో పూజా కార్యక్రమాలతో మొదలైన ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుందని వార్తలు వచ్చాయి. దీనికి తగ్గట్టు ప్రియాంక చోప్రా హైదరాబాద్ లో అడుగుపెట్టారు. దీంతో అందరూ హీరోయిన్ గా నటిస్తుందని అనుకున్నారు. కానీ ఈ సినిమాలో విలన్ రోల్ లో ప్రియాంక చోప్రా చేస్తున్నట్టు తెలుస్తుంది. ప్రియాంక చోప్రాకి హాలీవుడ్ లో మంచి డిమాండ్ ఉంది. ఫిలిం నగర్ సమాచారం మేరకు ఈ సినిమాలో ఇండోనేషియా భామ చెల్సియా ఎలిజబెత్ ఇస్లాం హీరోయిన్ గా నటిస్తున్నట్టు తెలుస్తుంది. త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఇంకా ఈ సినిమాలో థోర్ సినిమా నటుడు కూడా నటించే అవకాశం ఉంది. ఇక విలన్ గా బాలీవుడ్ కి చెందిన ప్రముఖ నటుడు నటించే అవకాశం ఉంది. వీళ్లకు తోడు టాలీవుడ్ కి చెందిన ప్రముఖ నటులు కూడా నటించబోతున్నట్లు ఫిలిం నగర్ నుంచి సమాచారం అందుతుంది. ఈ సినిమాలో మహేష్ బాబు ఇంట్రడక్షన్ సీన్ కోసం రాజమౌళి ఇండియన్ సినిమా హిస్టరీలోనే కనీవిని ఎరుగని రీతిలో 5 సింహాలతో ఫైట్ డిజైన్ చేశారు అని ఫిలిం నగర్ సమాచారం. ఈ సీన్ అయితే సినిమా మొత్తానికి హైలైట్ గా ఉండనుంది. మొత్తానికి ఈ సినిమాను 2 భాగాలుగా విడుదల చేస్తున్నారు. ఇదే కాకుండా రాజమౌళి సినిమాలో ఉండే ఎలివేషన్ ఎమోషన్ కూడా ఉంటుంది. దీంతో ఈ సినిమా కోసం మహేష్ బాబు అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు సైతం ఎదురు చూస్తున్నారు. ప్రజెంట్ ఈ సినిమాకి సంబంధించి మొదటి షెడ్యూల్ పూర్తయింది. అయితే ఇది కేవలం రిహార్సల్ మాత్రమే అని తెలుస్తుంది. అసలు సినిమా షూటింగ్ ఇంకా మొదలు కాలేదు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టే అవకాశం ఉంది. హైదరాబాద్ శివార్లలో ఈ సినిమా సెట్ వేశారు. ఎక్కువ శాతం ఈ సినిమా షూటింగ్ ఇక్కడే ఉండే అవకాశం ఉంది. ఆ తర్వాత ఆఫ్రికన్ అడవులలో మొదలు పెట్టే అవకాశం ఉంది. మరి బాహుబలి RRR సినిమాలాగా కాకుండా ఈ సినిమాను త్వరితగతిన పూర్తి చేసి 2026 చివరిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం నుంచి ఫస్ట్ లుక్ గానీ షార్ట్ టీజర్ గానీ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. దీంతో ఈ సినిమా ప్రమోషన్ మొదలుపెట్టి ఈ చిత్రంపై మరింత హైప్ వచ్చేలా చేస్తారు అని తెలుస్తుంది. ఇప్పటికే రాజమౌళి మహేష్ బాబు పాస్పోర్ట్ తో చేసిన ప్రమోషన్ బాగా క్లిక్ అయింది. ఒక సినిమాను ప్రేక్షకులకు ఏ విధంగా చేరువ చేయాలో రాజమౌళికి బాగా తెలుసు. అందుకే సినిమా ప్రమోషన్ మొత్తాన్ని దగ్గరుండి చూసుకుంటారు రాజమౌళి. అందుకే బాహుబలి RRR సినిమాలు అంతగా సక్సెస్ అయ్యాయి. మొత్తానికి ఈ సినిమాను సిల్వర్ స్క్రీన్ పై చూడాలంటే మరి కొన్ని నెలలు ఎదురు చూడక తప్పదు.